సో రీసెంట్ గా దెర్ వాజ్ వన్ కపుల్ తెలిసిన వాళ్ళనమాట. సో చాలా టెన్షన్ పడి మేడం మేడం ఇట్లా వచ్చింది రిపోర్ట్ అని చెప్పేసి తీసుకుని వచ్చారు. సో దట్ రిపోర్ట్ షోడ్ 0 స్పర్మ్స్ అండి. చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు అండ్ దే వర్ వెరీ మచ్ అసలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మాకు పిల్లలు వద్దు ఏమొద్దు ఈ లైఫ్ వద్దు. ఆ మేల్ కి ఆ పర్సన్ కి అయితే ఆల్మోస్ట్ సూసైడల్ థాట్స్ కూడా వచ్చాయండి. సో 0 స్పర్మ్ కౌంట్ డజంట్ మీన్ మీ మగతం లేదు అనే దాన్ని ఏం పోర్ట్రే చేయదు. సో 0 స్పర్మ్ కౌంట్స్ తరచుగా ఈ మధ్యన పెరుగుతా ఉన్నాయి. బట్ దీనికి ట్రీట్మెంట్ లేదా అంటే డెఫినెట్లీ ట్రీట్మెంట్ ఉందండి. ఫస్ట్ మనం 0 ఎందుకు అయింది తెలుసుకోవాలి. ఫస్ట్ నుంచి 0నే ఉందా ఆర్ రీసెంట్ గా 0 అయిందా. సో అండ్ కాజెస్ ఎందువలన 0 ఉంది. ఏదైనా జెనెటిక్ కాజా, లేదంటే ఏదైనా బ్లాకేజ్ వల్ల బయటికి రాకపోవటం వల్ల 0 కనిపిస్తుందా, లేదా టెస్టిస్ లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఇన్ఫెక్షనే కానివ్వండి ఇంకేదైనా. సో వారికోసీల్. సో ఇలాంటివన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసి రీజన్ ఫైండ్ అవుట్ చేసామంటే డెఫినెట్లీ టీజా అనే ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ ఉంటది. టీజా అంటే డైరెక్ట్ గా టెస్టిస్ లో నీడిల్ వేసి మనకు బయట దారి నుంచి పెనిస్ నుంచి స్పర్మ్స్ అయితే రావట్లేదు. 0 కనిపిస్తున్నాయి, ఓన్లీ లిక్విడ్ కనిపిస్తుంది కానీ స్పర్మ్స్ లేవు. బట్ ప్రొడక్షన్ హౌస్ అంటే లైక్ టెస్టిస్ దగ్గర టెస్ట్ కంపల్సరీ స్పర్మ్స్ దొరికే ఛాన్సెస్ మనకు ఉండొచ్చు. సో అక్కడ నీడిల్ వేసి టెస్టిస్ నుంచి స్పర్మ్స్ తీయటం అనే ప్రొసీజర్ ని టీజా అంటారు, లేదా టీజే అంటారు. లేదా ఇంకా ఎక్స్టెన్సివ్ గా మనం టెస్టిస్ ని మైక్రో డిసెక్షన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ టెస్టిస్ లో వెతికేదాన్ని మైక్రోటేజే అంటారు అనమాట. సో ఇవన్నీ ప్రొసీజర్స్ లో ఈ మధ్య కాలంలో విత్ అడిక్వేట్ మెడికేషన్ మంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాపర్ గా దాన్ని డయాగ్నోస్ చేసి అవసరమైన టెస్ట్ చేపించి వాళ్ళకి కొన్ని ట్రీట్మెంట్స్ పెట్టడం వల్ల మంచిగా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరిగాయండి.